కేజీఎఫ్ సినిమా చూసిన వారు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ పాటలను అంత ఈజీగా మరిచిపోలేరు. ప్రస్తుతం వస్తున్న ఏ యాక్షన్ ఫిల్మ్ తీసుకున్నా సరే, కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ చేస్తే కొత్తగానే ఉంటుంది. ఇక 'సలార్' సినిమా బీజీఎం విషయంలో ముందుగా అంతా బాగలేదనే టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు ఆ మ్యూజిక్ వింటే గూస్ బంప్స్ గ్యారంటీ. ఈ 2 సినిమాలకు మ్యూజిక్ ఇచ్చింది ఎవరో తెలుసుగా? అతనే రవి బస్రూర్. ఈయనే ప్రశాంత్ నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు. నెక్స్ట్ ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ చేయబోతున్న సినిమాకు కూడా రవినే మ్యూజిక్ డైరెక్టర్. మరి కేజీఎఫ్, సలార్ సినిమాలకే ఆ రేంజ్ మ్యూజిక్ ఇస్తే ఇక ఎన్టీఆర్ సినిమాకు ఎలా ఉంటుందో అస్సలు ఊహించలేరు. ఎందుకంటే ఇది ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్. దీంతో రవి విశ్వరూపం చూపించేందుకు రెడీ అవుతున్నాడు. అందుకు శాంపిలే ఈ మ్యూజిక్ కంపోజ్ అని చెప్పొచ్చు. ఇటీవల ఎన్టీఆర్ కర్ణాటకలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రవి బస్రూర్ మ్యూజిక్ స్టూడియోను విజిట్ చేశాడు తారక్. టైగర్ తోడుగా రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ కూడా ఉన్నారు. అయితే టైగర్ ఫస్ట్ టైం తన స్టూడియోలోకి అడుగుపెట్టిన సందర్భంగా తన సంతోషాన్ని పాటగా మార్చి ఎన్టీఆర్కు గిఫ్ట్గా ఇచ్చాడు రవి బస్రూర్. వీడు మాకే సొంతం, వీడు మాకే సొంతం అనే స్పెషల్ సాంగ్ కంపోజ్ చేశాడు. ప్రజెంట్ ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ పాటలో ఎన్టీఆర్ స్టూడియోని సందర్శించిన విజువల్స్ చూపించాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్కు కృతజ్ఞతలు తెలిపాడు రవి బస్రూర్. దీంతో జస్ట్ టైగర్ స్టూడియోకి వస్తేనే ఈ రేంజ్ ఎలివేషన్ సాంగ్ అంటే ఇక నీల్ సినిమాకు రవి ఇచ్చే మ్యూజిక్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ఎన్టీఆర్ నీల్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.